ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల నెయ్యి టెండర్ల వివాదం మళ్లీ చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ఇందాపూర్ డైరీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తో ఉన్న అనుబంధం గురించి వివిధ ప్రశ్నలు లేపుతున్నారు. ఎన్టీవీ నివేదిక ప్రకారం ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు చెందిన భాగస్వామ్య సంస్థగా పేర్కొనబడింది. దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న 22 యూనిట్లలో ఇందాపూర్ డైరీ కూడా ఒకటిగా హెరిటేజ్ తన జాబితాలో చూపించినట్లు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం 2015లో నెయ్యి సరఫరా కోసం పెద్ద ఎత్తున టెండర్లను ఆహ్వానించింది. జనవరి 2015లో సుమారు 16.50 లక్షల కిలో నెయ్యి కొనుగోలుకు టెండర్లు వెలువడ్డాయి. ఈ టెండర్లలో భాగంగా ఇందాపూర్ డైరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు లభించింది. ఈ కాంట్రాక్టు విలువ 17.61 కోట్లుగా నమోదైంది. అదే సంవత్సరం మే నెలలో మరోసారి 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కూడా ఇందాపూర్ డైరీకి దక్కింది. అంతేకాకుండా 2018 నవంబర్లో మరో 6.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా ఒప్పందం కూడా అదే సంస్థకు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇందాపూర్ డైరీకి వరుసగా కాంట్రాక్టులు రావడం వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు రాజకీయ విమర్శలు వెలువెత్తుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ తో సంబంధం ఉన్న సంస్థకు ఈ స్థాయిలో అవకాశాలు లభించడం యాదృచ్ఛికమా లేక మరేదైనా కారణమా అనే ప్రశ్నలు ఎదురుపడుతున్నాయి. ఇదిలా ఉంటే అధికార వర్గాలు మాత్రం అన్ని టెండర్లు నిబంధనల ప్రకారమే నిర్వహించామని స్పష్టం చేస్తున్నాయి. నాణ్యత, ధర వంటి ప్రమాణాల ఆధారంగానే కాంట్రాక్టులు ఇచ్చామని చెబుతున్నారు. మొత్తానికి ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అనుబంధం, టీటీడీ నెయ్యి టెండర్ల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఈ అంశంపై పూర్తి స్థాయి నిజాలు బయటపడాలంటే మరింత స్పష్టత అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.